ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు ఇచ్చిన మహాకృపను పట్టేసి దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవిస్తుండగా దేవుడు తన మహాకృపను పట్టేసి ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడా. ప్రాముఖ్యంగా ఈ 40 దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క సన్నిధిలో దైవ చిత్తానుసారంగా నడుచుకునొచ్చు. దేవుని తెలుసుకునే విధముగా మనందరం కలిసి ఉపవాసం ఉండి ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క మాట నెరవేర్పు కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల గూర్చి ప్రవచనములు మనకి కనబడుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనము ఈరోజు కీర్తన గ్రంథములో కొన్ని ప్రాముఖ్యమైన ప్రవచనములను మనము చూసుకుందాం. ఆనాడు ప్రవక్తలు పాత నిబంధన గ్రంథములో ఏదైతే ప్రవచించారో ఆ ప్రవచనము కొత్త నిబంధనలో ఏ విధముగా నెరవేర్పు జరిగిందో కొద్ది నిమిషములుగా మనము దాన్ని చూసుకొని ఉందాం. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా ఆ పరిశుద్ధమైన గ్రంథంను తెరిచి కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు, కీర్తన గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూసుకుందాం, చదువుకుందాం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేదము రండని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించు ఉన్నారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, భూరాజులు అంటే భూమి మీద ఉన్న ప్రజలను పరిపాలించేవారు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే రాజుల కాలంలో రాజులు ఇజ్రాయేలు ప్రజలను భూ ప్రపంచంలో ఆయా ప్రాంతాల్లో అనేకమైన రాజులు పరిపాలిస్తూ ఉన్నారు. అయితే అటువంటి పరిపాలన చేసే రాజులు ఏమి చేశారంటే క్రీస్తునకు విరోధముగా, అభిషక్తునకు విరోధముగా నిలిచి వారు పిల్లలు ఎలా ఈ లోకములో జీవిస్తున్నారు, ఎలా వారు సంతోషపడుతున్నారు, ఎలా తండ్రి అయిన దేవుని ఎలా ఆరాధన చేస్తున్నారు అనేసి వారికి విరోధముగా మనము మాట్లాడి తండ్రి అయిన దేవునికి విరోధముగా వారిని నడిపించాలి అనేసి ఒక ఆలోచన చేసి భూరాజులందరూ కలిసి, ఏలిక అంటే అందరూ కలిసి ఒక తాటి మీద నిలిచి క్రీస్తు యొక్క బిడ్డలకు విరోధముగా వారు పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, వీరు యేసుక్రీస్తునకు విరోధముగా ఉంటూ క్రీస్తుని హింస పెట్టేవారు, క్రీస్తుని శ్రమ పెడుతూ ఉన్నారు. ఎలా వారు శ్రమ పెడుచున్నారు, ఎలా ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎక్కడ మనకు దొరికిందంటే పరిశుద్ధమైన గ్రంథముల నుంచి యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి వచనమును ఒక వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం మనం చూసుకుందాం. అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. జ్ఞాపకం చేసుకోండి, ఈ పిలాతు అనే వ్యక్తి, పిలాతు అనే రాజు ఏం చేశాడంటే, పిలాతు అనే ఒక సైన్యములకు అధిపతి అయిన ఒక వ్యక్తి ఈ పిలాతు. అయితే ఈయన యేసుక్రీస్తుని బంధించిన తర్వాత తన దగ్గరున్న ఆ సైన్యముతో యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టించాడు. వారు కొడుతున్న సమయంలో క్రీస్తు యొక్క దేహము నాగట చాలా వల్లే దున్నబడదు, ఆయన రక్తము చిందించబడి ఉంది, ఆయన మాంసము తునాతునకలు అంటే శరీరం యొక్క మాంసము తునాతునకలు అయిపోయి ఆ శరీరం అంతా కూడా నాకటి చాలు వలె దున్నబడది. కారణం ఏంటంటే ఇతను భూమి మీద ప్రజలను పరిపాలించడానికి వచ్చిన నాయకుడు.
ఈ నాయకుడు యేసుక్రీస్తును అంటే తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఉండగా నువ్వెలా ఇట్టి కార్యము జరిగిస్తావనేసి క్రీస్తును బంధించి కొరడాలతో కొట్టించారు. ఇంకా మనం చూస్తే జ్ఞాపకం చేసుకోండి, ఇంకొక మాట మనం చూసిన పరిశుద్ధమైన గ్రంథం నుంచి మరొక మాట మీకు చూపిస్తాను. లూకాసు వార్త 23:11 వచనం చూడండి ఒకసారి. అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 23:11 వచనం చూడండి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తునీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రమును తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపాను. చూడండి, జ్ఞాపకించుకుంటే హేరోదు అనే రాజు కింద కూడా వచ్చి చదువు, కింద వచ్చిన కూడా ఇంకొక మాట చదువు. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులయుండి ఆ దినమునని ఒకనికొకరు మిత్రులైరి. దేవునికి స్తోత్రం. చూసారు, ఇక్కడ యేసుక్రీస్తుని హింసించేటప్పుడు పిలాతు హేరోదు అంతకు ముందు రోజు వరకు వారిద్దరు శత్రువులు, ఒకరికొకరికంటే పడదు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తుని వారు బంధించి పట్టుకొని కొరడాలతో కొడతారో ఇప్పుడు వాళ్ళిద్దరు మిత్రులు అయిపోయారు. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, క్రైస్తవ జీవితమును ఈ లోకములో అణగదొక్కాలనేసి అనేకమైన భూరాజులు ఏకముగా కూడి యేసుక్రీస్తు యొక్క రాజ్య సువార్తను అణగదొక్కాలని ఈ లోకములో అనేకమైన ప్రయత్నములు జరుగుతూ ఉన్నాయి. అది ఆది కాలంలోనే యేసుక్రీస్తు పట్ల జరిగింది. ఈ రోజుల్లో కూడా ఇంకనూ అది జరుగుతూనే ఉంది. క్రైస్తవుల పట్ల ఈ భూరాజులు ఏం చేస్తున్నారంటే వీర్ష్య అసూయ అహంకారము కలిగి క్రైస్తవ సమాజమును క్రీస్తు యొక్క ప్రేమను అనగదొక్కాలనేసి వారి మధ్య ఎన్ని ఉన్నా సరే క్రీస్తు యొక్క దగ్గరకు వచ్చేలకి వారు ఏకమయ్యి యేసుక్రీస్తుని అంగీకరించిన బిడ్డలను హింసిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో క్రైస్తవ బిడ్డల పైన ఎంతటి హింస జరుగుతుందో. అనేకులను చంపారు, అనేకులను కొట్టారు. వారిని కొట్టడమే రకరకాలమైన చిత్రహింసలు చేస్తున్నారు. కారణం ఏంటంటే ఇదంతా జరుగుతుంది అంటే యేసుక్రీస్తు పుట్టక మునుపే ఈ కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ప్రవచించాడు. భూరాజులు ఏకమయ్యి క్రీస్తుని అంగీకరించిన వారిని హింసిస్తారు, శ్రమ పెడతారు, కష్టపెడతారనేసి క్రీస్తు పుట్టక మునిపే ఈ ప్రవచనము కీర్తన గ్రంథంలో రాయబడింది. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత పిలాతును హేరోదును వీరిద్దరూ చూడండి, వీరి పిలాతుకి హేరోదుకి అస్సలు పడదు. అంతకు ముందు వరకు వారు బద్ధశత్రువులు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తుని బంధించి ఆయన్ని శిక్షించాలనుకున్నారో వారిద్దరు ఏకమయ్యి క్రీస్తుని శిక్షించుటకు ఏకముగా మాట్లాడుకున్నారు. అయితే జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఇంకొక మాట మీకు చూపిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఒక మాట రాయబడినది. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. ఒక వచనం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసుని చంపవలనని ఆయనకి విరోధముగా ఆలోచన చేసిరి. జ్ఞాపకం చేసుకోండి, పిలాతేమో కొరడాలతో కొట్టాడు, హేరోదేమో చిత్రహింసలు చేసి ఆయనకు ఒక ప్రసన్నత వస్త్రము ధరించి ఆ గాయములకు కనపడకుండా ఒక వస్త్రము ధరించి తెల్లారి పొద్దున యాజకుల దగ్గర తీసుకొచ్చి యాజకులు అక్కడున్న ప్రజలందరూ కలిసి ఏకముగా వారు కూడగలుపుకొని క్రీస్తుని సిలువ వేయాలి, యేసు క్రీస్తుని సిలువ వేయాలి అనేసి కేకలు వేస్తూ
యేసుక్రీస్తుని శిలువకు అప్పజెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. మీకు ఇంకొక మాట మీకు చూపిస్తున్న అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 25-26 వచనాలు చూద్దాం. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. జ్ఞాపకం చేసుకుని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, పూర్వకాలమే మా తండ్రి అయిన దావీదు నోట ఈ మాట పలికించితివి, భూరాజులు అధికారులు ఏకముగా లేచి ఈ లోకములో ఉన్న ప్రజలు క్రీస్తుకి విరోధంగా లేస్తారని మా తండ్రి అయిన దావీదు ద్వారా పూర్వకాలములోనే నీవు చెప్పితివి. అది ఈరోజు స్పష్టంగా జరిగి ఉన్నది అనేసి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళకి జ్ఞాపకం చేసుకోండి, క్రైస్తవ సమాజమును అనగద్రొక్కాలని భూరాజులు, అధికారులు, ప్రధానులు, రాజులు, ఆయా మంత్రులు, ఆయా శాఖ, ఆయా శ్రమల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యొక్క బిడ్డలను అణిచివేయాలి, క్రీస్తు యొక్క రాజ్యమును అణిచివేయాలి, క్రీస్తు యొక్క ప్రేమను అనేకులు పొందకుండా ఉండాలనేసి భూరాజులందరూ కలిసి ఏకమవుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుని అంగీకరించిన మనము, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము, మనలోనే ఐక్యత అనేది లేకుండా పోతుంది. మనం చదువుకున్న మన కీర్తనకారుడు ఒక మాట రాసించాడు. ఏమనంటే, సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంతో మేలు, ఎంతో మనోహరం అన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే, ఆ ఐక్యత అనేది మనలో లేకుండా పోతుంది. మనము మనకిష్టానుసారంగా మనకి నచ్చినట్లుగా మనము నడుస్తూ ఉన్నాము. అందుకనే అపవాది అనేవాడు ఈ భూరాజులతో ఏకముగా కూడి మనలను అనేక విధంగా చిత్రహింసలు పెడుతూ ఉన్నాడు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, ఇట్టి ప్రవచనము క్రీస్తు పూర్వమే దావీదు నోట దేవుడు పలికించినట్లుగా పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉంది. మరొక ప్రవచనం మనం చూసుకుందాం. పరిశుద్ధమైన గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం ఒక వచనం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధమైన గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగానున్నావు. ఇది కీర్తన గ్రంథంలో ప్రవచనము. మరొక ప్రవచనము. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు మనకి పరిశుద్ధమైన గ్రంథములో, కొత్త నిబంధన గ్రంథంలో, నూతనమైన నిబంధనలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనమును మనం చూద్దాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. ఇక్కడ చూడండి, గ్రీక్ భాషలో హేలి హేలి లాబా సబక్తా అని ఆయన బిగ్గరగా కేక వేశాడు. ఇది గ్రీక్లో. తెలుగులో నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడితే అర్థం. ఇక్కడ దేవుడు ఎందుకు యేసుక్రీస్తుని చేయి విడిచి ఉన్నాడు అన్నది మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ఎందుకు ఈ మాట పలకవలసి ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, ఆ రోజుల్లో కీర్తనాకారుడు
దేవుని అంటే ఇజ్రాయేలు ప్రజల కొరకు యేసుక్రీస్తు మానవాళిగా ఈ లోకానికి వచ్చి వారి పాపముల నిమిత్తము క్రీస్తు శ్రమ పొందుతాడు. ఆ శ్రమను సహించి సిలువ యొక్క మరణమును ఆయన పొందుతాడు అనేసి కీర్తనకారుడు ఆ రోజే ప్రవచించాడు. దాని యొక్క నెరవేర్పు ఇక్కడ ఈరోజు ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయములో నెరవేర్పును మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ గ్రీకులో మాట్లాడతాడు. దానికి అర్థము నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివి అని తెలుగులో దాని అర్థము కూడా రాసి ఉంచాడు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎందుకు యేసుక్రీస్తును చేయి విడిచాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ రోజుల్లో మనము సజీవులుగా ఉన్నామంటే దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపటం వలనే. ఆయన ఈ లోకానికి దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపటం వలన ఆయన ఈ లోకమునకు వచ్చి మనందరి శాపములను పాపములను భరించి ఆయన ఆ కల్వరి శిలువకు తన ప్రాణాలను బలిగా అర్పించటం వలన ఈ రోజున సజీవులుగా మనం ఉన్నాము. అంటే దేవుడు తన కుమారుని ఎందుకు చేయి విడిచి ఉన్నాడు అంటే, నీ కొరకు నా కొరకు మనందరి కొరకైనా యేసుక్రీస్తుని చెయ్యి విడిచి ఉన్నాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ మాట ఆ క్రీస్తు పుట్టక మునిపే కీర్తనాకారుడు కీర్తన గ్రంథంలో ఈ మాటను ప్రవచించి క్లుప్తంగా రాసి ఉంచాడు. దాని యొక్క నెరవేర్పుని ఇప్పుడు మనము ఈ మత్తయి సువార్తలో మనం చూసుకుందాం. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రవచనములన్నీ కూడా ఆ కీర్తన గ్రంథంలో ఎన్ని ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనములన్నీ కూడా ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేలకి ఆయా గ్రంథాల్లో నెరవేర్పును జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ ప్రవచనములో ఈ నెరవేర్పు ఎందుకు మనము జ్ఞాపకం చేసుకుందామంటే, క్రీస్తు పుట్టక మునుపు ప్రవచనము, క్రీస్తు పుట్టిన తర్వాత వాటి యొక్క నిర్వచనము మనకి అర్థం కావాలనేసి ఈ జీవ గ్రంథంలో దేవుడే తన ప్రవక్తల ద్వారా రాసి ఉంచాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మరొక ప్రవచనం మనం చూస్తున్నట్లయితే మరొక ప్రవచనం మనం చూద్దాం. ఇక్కడ చూడండి, మరొక ప్రవచనం కూడా మనం ఇక్కడ చూసినట్లయితే కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం మళ్ళీ మనం ప్రవచనం చూసుకుందాం. 8వ వచనము, యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో, అందరు. ఇక్కడ చూడండి, జ్ఞాపకం చేసుకోండి, ఇది ప్రవచనము. ఈ ప్రవచనము కీర్తన గ్రంథంలో 2 సార్లు మనకి కనబడుతూ ఉంటది. రెండవ మాట ఏంటంటే, ఆ కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 25వ వచనం కూడా ఒక వచనం చూద్దాం. 109వ అధ్యాయము 25వ వచనం, వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని, వారు నన్ను చూసి తమ తలలు ఊచెదరు. జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఈ 2 ప్రవచనాలు మనం చూసినట్లయితే, ఎవరైతే రక్షించాలి అని తండ్రి అయిన దేవుడు అనుకొని తన ప్రియ కుమారుని లోకానికి పంపాలనుకున్నాడో వారే ఆయనని అవమానపరుస్తూ ఉంటారు, వారే ఆయనను హేళనపరుస్తూ ఉంటారు. అందుకనే మనం చూసినట్లయితే జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రవచనము దేవునికి తెలుసు, నా కుమారుని గనక నేను ఈ లోకానికి గనక పంపితే నా కుమారుని ఈ లోకములో ఎవరైతే ఆస్వాదించాలని అనుకొని ఉన్నారో వారే ఆయనని అవమానపరుస్తారు, నిందిస్తారు, హేళనపరుస్తారు అనేసి ముందుగా తెలిసి తన ప్రవక్త ద్వారా ఈ కీర్తన గ్రంథంలో రాయించాడు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఈ నెరవేర్పును కూడా మనం చూస్తే ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఉంటది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనంలో ఒక వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనం కానించి
27:39 ఆ మార్గమున వెళ్ళుచున్నప్పుడు చూడండి, ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తల ఊచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద దిగమని చెప్పుచు ఆయన ఇక్కడ చూడ జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు ఆత్మానుసారంగా ఇక్కడ ఏమన్నాడంటే, ఎవడైనాను దేవాలయమును పడగొట్టిన ఎడల నేను 3వ దినము దాన్ని తిరిగి లేపుతాను, కడతాను అన్న మాట. ఎవడైతే ఈ శరీరానుసారంగా చనిపోయి ఆత్మానుసారంగా మృతుల పునరుద్ధానం ముందు లెగుస్తాడని యేసుక్రీస్తు ఈ ప్రవచనమును గురించి మాట్లాడినప్పుడు, ఆయన శిలువ వేసేటప్పుడు, ఆ శిలువ వేసిన తర్వాత అక్కడున్న వారు, నీవు దేవాలయమును పడగొడితే 3వ దినమును కొడతానని మాట ఇచ్చావు కదా, అయితే ఆ మాట కంటే ముందుగా అసలు నిన్ను నీవు రక్షించుకో అనేసి ఆయన్ని అవమానపరుస్తారు. ఇంకా కింద వచ్చిన చదవండి ఒకసారి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించును వీడు ఇతరులను రక్షించును తన్ను తానే రక్షించుకొనలేడని ఇజ్రాయేలు రాజు కదా. ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. చాలు. ఇక్కడ చూడండి ఏమన్నా తెలుసా, ఈయన్ని అనేకులను రక్షించాడు కదా, ఇప్పుడు ఈ శిలువ మీద తనను తానే రక్షించుకొని ఆ శిలువ దిగి వస్తే అప్పుడు మనం నమ్ముతాం అనేసి శాస్త్రులు, యాజకులు, ప్రధానులు, అధికారులు, అక్కడున్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తుని అవమానపరిచారు. జ్ఞాపకం చేసుకోండి, ఆ శిలువ దిగిరాటము యేసుక్రీస్తునకు పెద్ద పనేమి కాదు, కానీ ఆయన ఎందుకు ఆ శిలువను దిగలేదు, ఎందుకు అట్టి అవమానం భరించారంటే కేవలం నీ కొరకు నా కొరకు మనందరి కొరకే ఆయన అట్టి అవమానాన్ని భరించాడు, అట్టి నిందన భరించాడు. అయితే వాళ్ళకి తెలీదు ఈయన మన కొరకే సిలువ వేయబడుతున్నారు, ఈయన మన కొరకే అవమానపరచబడుతున్నాడు అనేసి అక్కడున్న ప్రజలకు అర్థం కాట్లా, అక్కడున్న అధికారులకు అర్థం కాట్లా, అక్కడున్న నాయకులకు అర్థం కాట్లా, అక్కడున్న ప్రజాప్రతినిధులకు అర్థం కాట్లా, రాజులకు అర్థం కాట్లా. కారణం ఏంటంటే వారు ఈ లోకంలో తన అహంకారము చేతను, తనకున్న ధన గర్వము చేతను ఈ లోకములో పడిపోయి క్రీస్తుని అపహాసించేవారుగా ఉన్నాం. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున చాలా మంది ఇటువంటి వారు మనకి కనబడుతూ ఉంటారు. క్రీస్తుని హేళనపరిచేవారు, అవమానపరిచేవారు, నిందించేవారు అనేకులు మనకి కనబడతారు. అయితే వారికి అర్థం కాదంటే యేసుక్రీస్తు నా కోసమే ఆయన శిలువ మరణం పొందుతున్నాడు, ఆయన నా కోసమే శ్రమ పెడుతున్నాడు అనేసి వారు అర్థం చేసుకోవట్లే. ఎవరైతే క్రీస్తుని గురించి అర్థము చేసుకొని యేసుక్రీస్తు యొక్క వేసిన ఆ మార్గములు నడుస్తారో వారు మాత్రానికే రక్షించబడుతూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రవచనము దేవుని చేత నెరవేర్చబడటానికి కీర్తన గ్రంథంలో ఈ ప్రవచనము నెరవేర్చబడింది. యేసు క్రీస్తు ద్వారా ఇక్కడ ఈ ప్రవచనాన్ని అక్కడ ప్రవచించాడు దావీదు, ఇక్కడ ప్రవచనము నెరవేర్చడానికి క్రీస్తుని దేవుడు వాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మరొక ప్రవచనం మనం చూసినట్లయితే ఈ లోకంలో ఇక్కడ కూడా మనం ఇంకొక ప్రవచనం మనం చూద్దాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మరొక ప్రవచనం మనం చూద్దాం. చదవండి ఇక్కడ. ఇక్కడ ఒకటి సేమ్ అదే రెఫరెన్స్ ఉంది నాన్న, కీర్తన గ్రంథం 43 ఉంది. సరే, ఇక్కడ మరొకసారి మనం చూద్దాము. కీర్తన గ్రంథములో కీర్తన గ్రంథము 22:8 వచ్చిన మరొకసారి చదవండి. అక్కడ యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, జ్ఞాపకం చేసుకుని ఇక్కడ చాలా చక్కగా
కీర్తనకారుడు ఇక్కడ చూడండి, ఈ ప్రవచనము అక్కడ వేలాడబడుతున్న కొంతమంది ప్రజలు ఆ సిలువ కాడ యేసుక్రీస్తుని వేలాడి తీసినప్పుడు సిలువ వేయబడినప్పుడు అక్కడ అనేకమైన ప్రజలు ఉన్నారు. అయితే ఈ ప్రవచనమును నెరవేర్పు మనం చూసుకున్నట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో ఈ ప్రవచనమును మనం చూసినట్లయితే, ఈ క్రీస్తు పుట్టక మునుపు కీర్తన గ్రంథములో మనం అనేకమైన ప్రజలు ఆయన శిలువ మీద చూసి ఆయన్ని అపహసించినట్లుగా మనకి ఇక్కడ ఈ కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసుకుంటాం. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, పిల్లల జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఇప్పుడు చదవబడిన లేఖన ప్రకారం మనం చూస్తే వాడు ఆయనకు ఇష్టుడు. అంటే ఎవరైతే యేసుక్రీస్తు పట్ల ప్రేమ కలిగి దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఇక్కడ చూడనప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ ఆ ప్రజలు ఏమన్నా మాట్లాడుతున్నట్టే దేవునికి ఓకే, ఇక్కడ చూడండి ఆ ప్రజలు ఏమని మాట్లాడుచున్నారంటే, దేవునికి ఇష్టడు కదా, దేవుడు తనకిష్టమైన, ఇక్కడ చూడండి జ్ఞాపకం చేసుకోండి, చదవబడిన లేఖన ప్రకారము దేవునికి ఇష్టలు అనేసి మాట్లాడతారనేసి ఇక్కడ ముందుగానే దేవుడు ప్రవచనం ఎత్తాడు. ఏమని ప్రవచనం ఎత్తాడంటే, ఈయన దేవునికి ఇష్టడు కదా, దేవుడు వారిని ఆయనను రక్షిస్తాడు కదా అనేసి ముందుగానే ఈ ప్రవచనము అక్కడ రాయబడి ఉంది. అయితే జ్ఞాపకం చేసుకోండి, మనము ఈ ప్రవచనం యొక్క నెరవేర్పును మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ చూడండి పరిశుద్ధమైన గ్రంథం నుంచి దీని నెరవేర్పును గురించి మనం ఒకసారి చూసినట్లయితే, కీర్తన గ్రంథంలోనే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. చూడండి పరిశుద్ధమైన గ్రంథం నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 43వ వచనం చూద్దాం. 43వ వచనం చదువున్నాను ఒకసారి. కీర్తన గ్రంథం మత్తయి సువార్త 27వ అధ్యాయం 43వ వచనం చూద్దాం. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడని చెప్పిన గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పి. ఇందాక ప్రవచనంలో ఏమని రాయబడింది? ఈయన దేవునికి ఇష్టడు కదా, ఇష్టడైతే ఖచ్చితంగా తప్పిస్తాడు కదా అని మనం చూసుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ దేవునికి ఇష్టడు కదా, దేవునికి ఇష్టమైన వారిని ఖచ్చితంగా ఆయన తప్పిస్తాడు కదా. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు దేవునికి ఇష్టడైన కుమారుడు అయితే ఖచ్చితంగా దేవుడు తప్పిస్తాడు అనేసి అవమానపరుస్తూ ఉన్నారు, హేళనపరుస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నీకు నాకు మనందరికీ తెలుసు. అయితే దేవుడు తన కుమారుని కంటే నిన్ను నన్ను మనందరినీ కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకనే నీ కొరకు నా కొరకు తన కుమారుని శ్రమలకు అప్పజెప్పి ఉన్నాడు. ఇప్పుడు కుమారుడి చేత మనము రక్షింపబడాలని యేసుక్రీస్తుని శ్రమలకు అప్పజెప్పాడు దేవుడు. ఆ శ్రమలు క్రీస్తు అనుభవిస్తున్న సమయంలోనే అక్కడ ఉన్న ప్రజలు ఈయన దేవుని కుమారుడు కదా, ఈయన దేవుడు అంటే ఆయనకి చాలా, దేవునికి యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం కదా, ఈ శ్రమలన్నిటి నుంచి ఆయన తప్పించవచ్చు కదా అనేసి అవమానపరుస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క ఆలోచన వేరు, ఇక్కడ మనుషుల యొక్క ఆలోచన వేరు. అందుకనే ఈ మాట కీర్తన గ్రంథంలోనే ముందుగా అక్కడ కీర్తనకారుడు ప్రవచించాడు. దాని యొక్క నిర్వచనము ఈ మత్తయి సువార్తలో మనము చూస్తున్నాం. అయితే జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు నాకు దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వారికి శ్రమలను నడిపిస్తాడు. అయితే దేవుని కుమారుడు ఇష్టడు కాదంటే ఇష్టడే, ఆయన నీకంటే నాకంటే ఆయన కుమారుడు, ఆయన సొత్తు, ఆయన రక్తం ఇచ్చి ఆయన సృజించిన వాడు. ఆయన తన కుమారుని కంటే మనల్ని ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు కనుక తన కుమారుని బలిగా లేక సమర్పించి మనల్ని రక్షించడానికి
క్రీస్తుని ఈ లోకంలో శ్రమల పాలు చేశాడని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇట్టి ప్రవచనము దేవుడు నెరవేర్చడానికి యేసు క్రీస్తు పుట్టక మునిపే కొన్ని ప్రవచనాలు జీవ గ్రంథంలో రాసి ఉంచాడు. అందుట్లో ముఖ్యంగా కీర్తన గ్రంథంలో ఇంకా అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. అయితే ఈ ప్రవచనంలో మరొక ప్రవచనం మనం చూద్దాం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మరొక ప్రవచనం మనం చూసినట్లయితే ఇక్కడ చాలా చక్కగా ఒక మాట రాయబడినది చూడండి. మరొక ప్రవచనం చూద్దాం. ఆ కీర్తన గ్రంథము 22వ అధ్యాయంలోనే మరొక ప్రవచనం కూడా మనం చూద్దాం. 11 నుంచి 13 వచనాలు మనం చదువుకుందాం. 11 నుంచి 13 వచనాల వరకు. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడు ఎవడనూ లేడు, నాకు దూరముగా ఉండకము, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి, చీల్చుచును గద్దించుచును నుండు సింహము వలె వాళ్ళు నోరు తెరుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మలినము వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. చాలు, ఇక్కడ వచ్చేటప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు మనం చూసినట్లయితే జ్ఞాపకం చేసుకోండి. కీర్తన గ్రంథంలోనే ఆ 11, 12, 13 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఒక అపవాది యొక్క పేరు మనకి రాయబడినది. చూడండి, నా పేరు మరొకసారి. వృషభములు అంటే సాతానికి సంబంధించినవి. ఈ వృషభములు ఆయన చుట్టూ ఆవరించి ఉన్నాయి. ఆయన్ని శ్రమ పెట్టడానికి, హింసించటానికి ఈ లోకములో ఉన్న అనేకులు ఆయన్ని హింసించారు. కొరడాలతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్ము వేశారు, అవమానపరిచారు. ఆయన ఎముకలంట ఆయా స్థలాల్లో ఉండవలసిన ఎముకలు అటు స్థానాలు మారిపోయినట. అంతగా శ్రమ పట్టబడ్డాడు, అంతగా ఆయన కొట్టబడ్డాడు, అంతగా ఆయన మొత్తబడ్డాడు, అంతగా ఆయన హింసించబడ్డాడు. అందుకని మనకు జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు గూర్చి కీర్తనకారుడు చాలా చక్కగా ఈ లోకంలో ఉన్న అపవాది గురించి లేక ఈ లోకంలో ఉన్న అధికారుల గురించి వరకు చక్కటి వృషభములు అనగా ఈ లోకములో సాతానుకు యొక్క సంబంధమైన వ్యక్తుల గురించి ఆయన ఈ ప్రవచనము మాట్లాడుచు. అయితే మనకు జ్ఞాపకం చేసుకోండి, దీని యొక్క నెరవేర్పును మనం చూసినట్లయితే ఈ నెరవేర్పు ఎక్కడుందో కూడా మనం చూసినట్లయితే పరిశుద్ధమైన గ్రంథంలో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 36వ వచనము. అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజు అని యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయనకు తలకు పైగా ఉంచిరి. మరియు కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడింది. ఇక్కడ చూడప్పుడు జ్ఞాపకం చేసుకోండి, యేసు ఇక్కడ చూడప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఈ కీర్తన మత్తయి సువార్త 27:36 వచనంలో అక్కడ అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకి కావలి ఉండిరి. ఇందాక మనం చూసుకున్నాం, వారు ఆ వృషభములు కూర్చొని చుట్టూ ఆవరించి సింహం వలె నోరు తెరిచి అంట, సింహం వలె నోరు తెరిచి ఉన్నారంట. ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు యేసుక్రీస్తు దేవుని కుమారుడు కదా, ఒకవేళ ఆయన ఎలా రక్షించబడతాడు, ఎలా చూస్తారనేసి అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన సిలువ వేయబడిన ప్రదేశంలో కూర్చొని ఆయన వైపు చూస్తూ ఉన్నారంట. గుడ్లప్ప చెప్పి ఎలా పడతాడు, ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు, ఎలా రక్షించబడతాడు, ఎలా దిగి వస్తాడని
ఆయన వైపు తేరు చూస్తూ ఉన్నారట. గుడ్లన్నీ అప్పచెప్పుకో, అక్కడేమో నోరు తెరిచి చూస్తున్నారు, ఎక్కడేమో గుడ్లు అప్పగించి క్రీస్తుని కదలకుండా చూస్తూ ఉన్నారు. అయితే ఒక జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు యొక్క మాటలకు నెరవేర్పు ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఒక్కసారి కనుక దేవుడు తన జీవ గ్రంథంలో తన బిడ్డల గురించి కానీ, తన సేవకుల గురించి కానీ, తన ప్రజల గురించి కానీ రాసిందంటే ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు నెరవేర్పు అనేది జరుగుతూ ఉంటది. అలాగనే క్రీస్తు విషయంలో కూడా అనేకమైన ప్రవచనములు నెరవేర్చబడ్డాయి. అయితే ఋషివములాగా మనమే క్రీస్తుని అవమానపరుస్తున్నాం, నిందిస్తున్నాం, మన నోరు తెరిచి ఆయన్ను అవమానపరుస్తున్నారు. చాలా మంది యేసుక్రీస్తుని అనేకమైన దూషణకరంగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరంటే సాతాను యొక్క సంబంధులు. వీరికి ఋషభములు అని పేరు పెట్టబడినాయి. అయితే మనకు జ్ఞాపకం చేసుకోండి, ఇటువంటి ఋషభములుగా వారు ఆ క్రీస్తుని హింసించాలని, అవమానపరచాలని ఆయన యేసుక్రీస్తు వైపు తేరు చూస్తూ ఉన్నారు, నోరు తెరిచి చూస్తున్నారట. కానీ ఇక్కడ కూడా యేసుక్రీస్తుని సిలువ వేయబడినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఎలా అయినా రక్షించబడి, దేవునికి ప్రియకుమారుడు కదా, దేవునికి ఇష్టమైన వాడు కదా అనేసి సిలువ దగ్గర కూర్చొని ఆయన వైపే చూస్తూ ఉన్నారట. జ్ఞాపకం చేసుకోండి, సిలువ మరణము చేయించడము దేవునికి పెద్ద ఇది. అయితే యేసుక్రీస్తు యొక్క స్వభావం ఏంటో తెలుసా? నశించిపోతున్న ఆత్మలను రక్షించటానికి. ఈ రోజున అనేకమైన ప్రజలు నశించిపోతున్నారు. వారి కొరకు తన ప్రాణమును ప్రాణముగా పెట్టి నశించిపోతున్న ప్రజలను రక్షించటానికి ఆ కల్వరి సిలువలో ఆయన తన ప్రాణమును పెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన ఆ సిలువం పైన ఇంకా మీరు ఇంకొక మాట చూస్తే, అక్కడ కుడివైపున ఒక దొంగ, ఎడమవైపు ఒక దొంగ ఉన్నారు. వాందుట్లో ఒక దొంగ కూడా నీవు దేవుని కుమారుడు అయితే నన్ను రక్షించమన్నాడు. అతను కూడా హేళనపరిచాడు. కానీ మరొక దొంగ అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు నేను ఎరుగుదును అన్నాడు. వెంటనే నేడు నువ్వు నాతో కూడా పరదేశీలో ఉన్నాను. ఇది ఎందుకంటే నశించిపోతున్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ఆ సిలువను ఎక్కడే తప్ప ఆయన ఏదో శాతగాని వాడిలాగా, లేక ఇంకేదో లాగా ఆయన లేడు. కొంతమంది ఆయనని ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వారందరికీ కూడా యేసుక్రీస్తు అటువంటి మాటలు మాట్లాడే వారికి యేసుక్రీస్తు నీ కొరకే చనిపోయాడని నువ్వు అర్థం చేసుకోవాలి. సిలువ మరణం అంటే ఎంత ఈజీ కాదు. మనకేదైనా ఒక కొరడ లేదా ఒక చిన్న దెబ్బ తగిలితేనే అనేకమైన బాధలు పడతాం. కానీ యేసుక్రీస్తునంట తన ఎముకలో ఉండవలసిన స్థానంలో లేకుండా అటు స్థానాలు కదిలిపోయేంతగా ఆయన హింసించారంట. ఈ రోజున మనము కూడా నోరుంది కదా అనేసి క్రీస్తుని హేళనపరుస్తున్నాం, అవమానకరంగా క్రీస్తుని గురించి మనం మాట్లాడదు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, అనేకమైన ప్రవచనములు ఈ కీర్తన గ్రంథంలో ఇంకా మనకి కనబడతాయి. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రవచనాలన్నిటిని కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన దైవ చిత్తానుసారంగా మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మరొక ప్రవచనాన్ని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు చదవబడిన ప్రతి ఒక్క మాటను బట్టి దేవుని యందు విశ్వసించి దైవ చిత్తానుసారంగా ఇంకా అనేకమైన ప్రవచనములు ఉన్నవి, వాటిని నెక్స్ట్ మనం చూసుకుందాం. కనుక తనలో ఉంచిన చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీకే లెక్కలేని వందనాలు తండ్రి, స్తోత్రంలో. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభా ఎంతమంది అయితే అయా కీర్తన గ్రంథములు యేసుక్రీస్తు యొక్క గురించి ప్రవచనములు కీర్తనగారుడు ఏ విధముగా ప్రవచించాడో, ఆ ప్రవచనముల యొక్క నెరవేర్పు మత్తయి సువార్తలో ఏ విధంగా జరుగుతున్నాయో మేము చూస్తున్నాం దేవా. క్రీస్తు పుట్టక మునుపు ప్రవచనము, క్రీస్తు పుట్టిన తర్వాత నెరవేర్పులో ఎలా జరిగాయో మాకు అర్థమయ్యే రీతిగా మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. ఇంకా నీ వాక్య జ్ఞానం అనేకులకు అర్థం అవ్వాలి, వాక్యానుసారంగా అనేకులు నడుచుకోవాలి. యేసుక్రీస్తు మా కొరకే చనిపోయాడని ఈ వాక్యముల ద్వారా తెలుసుకొని విశ్వసించి అనేక బిడ్డల మారు మనసు పొంది రక్షణ పొంది క్రీస్తు యొక్క అడుగుచాడలు నడుచుకునే విధంగా
ప్రతి బిడకు మీరు ప్రేరేపణ పుట్టించి నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు కూడా రక్షించబడినట్లుగా ప్రతి ఒక్కరికి విశ్వాసం కలగజేసి మీరు నడిపించి మీరే మాయపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.